వీళ్ళకు పిల్లలకి స్కూల్కి వెళ్ళి చదువుకోర్రా అంటే లేదు, అది మనకు అవసరం లేదు, ఇదే కావాలా. అది కొత్తగా ఏమంటారన్నా మోడల్ అట్లా. ఇంకో బోరాన్ 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 అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఏమో బ్రో మనకు కూడా తెలియదు. నేను కూడా ఉంటా ఓల్డ్ సిటీలో రసూల్ పురా రింకు అను అమ్మాయి ఇలా పిచ్చి లంజో కొడుకు. నేను చెప్తున్నా ఆడొక పిచ్చి లంజో కొడుకు, దాని వెంబడి ఉండేది అదొక పిచ్చిది. నేను కుళ్ళే చెప్తాను, ఇంకా గచ్చి గలీజ్గా చెప్తే బాగుండదు పబ్లిక్ లో. కానీ నేను ఎందుకు అది పెద్ద పిచ్చిది. నేను కొన్ని చూసిన ఏమని అంటే వాళ్ళు అమ్మాయిది చాలా వరకు మరి ఏందో నాకు గలీజ్గానా అట్లా గలీజ్ని మరి యూట్యూబ్ ఏ విధంగా వాళ్ళు యూట్యూబ్లో ఏ విధంగా అసలు పెడుతారో నాకు అర్థమవుతలేదు. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నా. సరే ఇన్స్టా అంటే గలీజ్ అయిపోయింది ఒప్పుకుంటా, మరి యూట్యూబ్కి ఏమైందో తెలియదు. మరి అట్లాంటి వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు మరి స్ట్రైక్ ఏమంటారు అన్నదాన్ని వీడియోలు తీస్తలేరు ఎందుకు మరి? అది నాకు అర్థమయ్యే కాదు. అది రసూల్పురా రింకు చేసే తప్పు అంటారా? రసూల్పురా రింకు అమ్మాయి పక్కన చేసే లేదు, మరి వాళ్ళు చేసేది రైట్ అంటారా అన్న? మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి? తప్పే కదా. ఇప్పుడు అంటే ఫేమ్ కోసం కూడా వీడు కాదు, వీడు 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 ఫేమ్ కోసం చేస్తుండే ఓకే. అసలు ఇట్లాంటిది స్టార్ట్ చేసింది ఎవరు? రిషి. అదొక పెద్ద స్క్రాప్ బ్యాచ్ అది. అవును, అది మౌనిక, ఇంకా ఎవరు ఉంటారు, పండు, సోనానా ఏమో పేరు, అవును, ఒక అమ్మాయి ఉంటది. వీళ్ళందరూ ఫస్ట్ స్టార్ట్ చేసారు ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం, ఎవరు బాటిల్ దిగుతా వాళ్ళకి లిప్ కీస్ పెట్టాలి, లేకుంటే షర్ట్ ఇప్పాలి బోల్డ్గా. అట్లా యూట్యూబ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అన్న వాళ్ళకి? చేయదు కదా. అది చూసే ఈ ఫాల్తుగాడు వీడు సేమ్ అడవి పంది లెక్క ఉంటాడు. ఆ నెత్తికి ఎంటికలు వాడు డాన్స్ ఆడాడు సేమ్ అడవి పంది లెక్క. వాడిని చూసి ఆ పిల్ల పిచ్చి పిల్ల అమ్మాయి పాపం ఆ రూమ్ కి వెళ్ళి ఇక్కడెక్కడ షార్ట్లు వేసుకుని తిరుగుతుంది వాడితో. డాన్స్ కూడా చేసింది, నేను చూసాను ఇన్స్టాలో. నువ్వు డాన్సే చూసినావు నా పాపం. అమ్మాయి వీడియోనే రిలీజ్ చేసి పడేసారు కదా. మరి బలైంది పాప అమ్మాయిగా. మరి అమ్మాయితే తప్ప రింకు గారు తప్ప బ్రో? అది రింకు చేసిందని నేను చెప్తలేను. అమ్మాయి రింకుతో తిరగడం తప్ప? అమ్మాయితే తప్పు. అమ్మాయితే తప్పు. ఎందుకు తప్పు అని అడుగుతావు అంటే, మనం ఉండేది ఎక్కడ? భారతదేశంలో మనకి మనం ఏ విధంగా స్త్రీలను పెట్టుకుంటాం, అవును ఆ విధంగా ఉండాలి. వాళ్ళు టూ మచ్ చేస్తారు, అట్లనే అవుతుంది అంతే. మీరు రింకు మీద కూడా ట్రోల్ కూడా చేశారు. అది మెట్రోలో అడవి పంది అని చెప్పినట్టు అది చెప్పిన కదా. అడవి పంది లెక్కున్నావు, నీకేంద్ర పని, జూలో ఉండాల్సింది ఇక్కడికి వచ్చినామని అడిగిన. నిజమే కదా. ఓ 10 మంది ఉన్న ఏరియాలో పోయి పబ్లిక్ న్యూసెన్స్ అది. అసలు అట్లాంటి వాళ్ళని గుద్దల మీదకి వెళ్ళి దన్నాలి ఫస్ట్. అట్లాంటి వాళ్ళని ఫస్ట్ కేసు ఎత్తి దింగాలి గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంత గలీజ్గా చేస్తారు. అమ్మాయిలను పట్టుకొని నీకు ఏమంటే ఇష్టం అంటే ఇట్లా చూపిస్తుంటే ఏమనాలి నేను? ఇప్పుడు ఇంకొక 2 అమ్మాయిలు వచ్చారు కొత్తగా, అమ్మాయిలు మొన్న చూసాను స్వాగ్ గర్ల్స్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేను ఫస్ట్ లో కొంచెం లైక్ చేసిన, అరే పాపం వచ్చి ఫిర్బి డేర్ గా చేస్తారు అని. కానీ మరి టూ మచ్ అయిపోతుంది. వాళ్ళు ఆడవాళ్ళని లంజాన్ని తిట్టేస్తారు, గలీజ్ గా మాట్లాడుతారు. వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు నాకు నేను రీసెంట్ గా వీడియో శ్యామ్ ఆఫీషియల్. ఏం చేస్తారంటే కింద మీద సాగు చేసుకుంటారు. నువ్వు చేసుకోవా? చేసుకుంటావుగా. మరి నీకంత డౌట్ అయితే రామల్లా చూపిస్తాం, ఏం చేస్తాము. వస్తావా? రారా, బాగుంటది, రా దారా. నిజమే కదా. ఏం చేస్తారు అని అడుగుతుంది. ఇంకేమనాలా? ఇంకో వీళ్ళు అట్లా అనొద్దు, తప్పు. మీరది పాపం ఆంటీ అంకులా, ఆంటీ కాదు, అర్థమైందా? మీరు లంజల్, అర్థమైందా? బరాబరే చెప్పిన కదా బ్రో. అలా ఆమెకి ఏం తెలుసా? ఆమెని లంజని తిట్టింది. ఒక లంచ్ అయితేనే మనం లంచ్ వాళ్ళకి ఏదో భేదాలు ఉండొచ్చు కదా. వాళ్ళ ఎవరికి తెలియదు. ఆమె ఏం అడిగింది? ఏంటి ఆంటీ అంటున్నాడు అంటే, ఆంటీ కాదు నువ్వు లంచం అంటే ఎట్లయితుంది? తప్పే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నటప్పుడు చక్కగా ఉండు, నార్మల్గా మంచిగా మాట్లాడితే నువ్వు కూడా మంచిగా మాట్లాడుతావు. నేను అది అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. ఇప్పుడు ఆమె వీడియోస్ అది సరదాగా వేసుకుంది, దానికి సరదాగా ట్రోల్ చేయి, తప్పులేదు. కానీ గలీజ్ మాటలు పెట్టి నువ్వు లంచం అంటే తప్పే కదా. అది వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కాబట్టి ఇట్లా
ఇప్పుడు బోరాన్ అంటే ఏంటి బ్రో నాకు అర్థం కాదు. ఇంకా బోరాన్ అంటే నాకు తెలియదు బ్రో. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు ఇట్లాంటి వీడియోలు చూస్తే ఎందుకంటే వాళ్ళని బోరాన్ అంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఆ రింకు వాడి పక్కన అమ్మాయి అది బోరాన్ అయిపోయింది. అది బోరాన్ ఉంది బోరాన్ ఉంది అంటే బోరాన్ అంటే నేను కూడా చెప్తున్నా బ్రో, ఇప్పుడు బోరాన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా గిల్లీ వచ్చింది, అది గిల్లీ. చూసినావా? గిల్లీ కొత్తగా గిల్లీ వచ్చింది ఇప్పుడు. అంటే ఆ పబ్జీలో గిల్లీ సూట్ అని గిల్లీ అంటే అది కాదు, అదొక వర్డ్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ మోడల్స్ వాడే స్లాంగ్, అది స్లాంగ్. స్లాంగ్. అంటే మామూలుగా దానికి ఏ మీనింగ్ లేదా గిల్లీ అనేది? అంటే ఇప్పుడు మనం తెలుగులో నార్మల్గా అంటాం బాగుంది, అరే ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది. ఇక ఆ విషయానికి వచ్చేసి అట్లా ఆ బొరాన్ అనేది అట్లా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అది పెట్టుకున్నప్పుడు అది షర్ట్ వేసుకున్నావు, బాయ్ నీ షర్ట్ బాగుంది అని మనం నార్మల్ గా మన లాంటి వాళ్ళు నార్మల్ గా మాట్లాడారు. మోడల్స్ మాట్లాడే తరిక అట్లా ఉండదు. ఎట్లుంటది అంటే బురాన్ ఉన్నావు బాయ్ అంటారు. అది మనం మాట్లాడుకున్న విధానాలకి వాళ్ళు మాట్లాడే విధానాలకి చాలా తేడా ఉంటుంది. దేనికి మోడల్స్ వాళ్ళు మోడల్ చేయితారు, మోడల్స్ అవుతారు, అంతే కదా బ్రో. ఇప్పుడు అలాగే మోడల్ కావాలి, ఇది చిన్న మోడల్ అంతే. అది చిన్న మోడల్. ఇప్పుడు అలా అడుగుతాడు సాయి అని చెప్పి ఉంటాడు, వాడు ఒక దాంట్లో వీడియో కూడా ఉంది. అది నేను ఇక్కడ మోడల్ అన్ని ఇట్లా ఇట్లా లేపుతాడు. అయితే వాడు ఏమో అడుగుతాడు, ఏ మోడల్ ఇంత పుట్టినారా అని అడుగుతాడు. అంతే వాడు కూడా అదే అట్లా అంతే.